హలో హైరా నాన్న, నేను మీ హిస్టరీ రఫీ సార్ని. మరి నేను 94-95లో నా పీజీ అయిపోయింది. పీజీలో గోల్డ్ మెడల్, ఎంఏ హిస్టరీలో. తర్వాత 95-96లో ఎంఫిల్ పూర్తి చేశాను. మరి నేను పీజీ చేసింది లెక్చరర్ అవ్వాలి, అయి తీరాలనే. నాకు లెక్చరర్ అంటే బాగా ఇష్టం. చేసి ఎంఫిల్ చేసి ఒక 1.5 year ఊళ్ళో ఉన్నా ఖాళీగా. మా ఊరిలో ఒక పోస్ట్ మ్యాన్ ఆయన అన్నాడు, ఎంఏ ఎంఫిల్ చేసావు, ఖాళీగా తిరుగుతున్నావు, మన ఊరిలో ఎక్కువ మంది మిలిటరీకి వెళ్తున్నారు, మరి నువ్వు మిలిటరీకి వెళ్ళకూడదా, ఖాళీగా ఉన్నావు అని కొంచెం ఎటకారంగా మాట్లాడాడు. 1 weekకి ఒక 400 రూపాయలు తీసుకొని, ఆ రోజుల్లో 96-97లో 97 నవంబర్లో 400 ఇంట్లో అడుక్కొని, దేవుడి దయ వల్ల అమ్మా నాన్న అడగగానే ఇచ్చారు. నేను హైదరాబాదు వెళ్ళా. నా అదృష్టం ఏంటంటే, అదృష్టమో దురదృష్టమో, మా ఫ్రెండ్ ఒకటి సలహా ఇచ్చాడు, 400 4 జేబుల్లో పెట్టుకో, 2 జేబులు కొట్టేసినా 2 జేబుల్లో ఉంటాయని. సరే 200 ఒక జేబులో పెట్టా, 200 ఇంకో జేబులో పెట్టా. ట్రైన్ సికింద్రాబాద్లో దిగేటప్పటికి 200 కొట్టేశారు, 200 ఉన్నాయి. ఇక మా మిత్రుడు ఒక ఆయన హైదరాబాద్లో ఇది చేస్తుండే, ఏది మన సివిల్ ఇంజనీరింగ్ చేస్తూ, బీటెక్ అయిపోయింది, సివిల్ ఇంజనీర్ జాబ్ చేస్తూ, ఆయన రూమ్లో రమ్మన్నప్పుడు ఫోన్లు కూడా లేవు, వెతుక్కుంటా వెళ్ళి అక్కడ కూర్చున్నా. మంచి ఎండ, 12 అయింది, బాగా ఆకలి అవుతుంది, జేబులో 200 ఉన్నాయి. సరే సంచి ఆ రూమ్ ముందు పెట్టి బయటికి వెళ్ళా. అన్నం తిని మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఆ రూమ్ ముందు పెట్టిన సంచి ఓనర్, ఆ ఇంటి ఓనరు సంచి తీసి బయటపడేశాడు. ఈడెవడో వచ్చాడు కొత్తవాడు మళ్ళీ రూమ్లో దూరడానికని. ఇక ఆ సంచి తీసుకుని ఎటు వెళ్ళాలి? ఇక కాసేపు ఆర్టీసీ క్రాస్ రోడ్లో తిరిగా, ఇప్పుడు మన పిల్లలు ఉన్నటువంటి ప్లేసుల్లో తిరిగా, సంచి సంఖలో వేసుకుని. సరిగ్గా ఆ టైంలో ఉయ్యూరు కార్మికుల సమ్మె జరుగుతుంది. షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు అక్కడికి వచ్చారు. కార్మిక భవన్ ఉంది ఆర్టీసీ క్రాస్ రోడ్ పక్కన. వాళ్ళందరికీ ఒక బిల్డింగ్ ఉంది, వచ్చిన వాళ్ళు ఉండడానికి కార్మికులకి. వేణుగోపాల స్వామి గుడి ముందు ఉంటుంది కార్మిక భవన్ వసతి అని చెప్పి, చిక్కడపల్లిలో. అక్కడ వాళ్ళందరూ ఉన్నారు అందులో. ఇక నేను కూడా, అంటే ఇలా చెప్పకూడదు కానీ, ఉయ్యూరు కార్మికుల్లాగా ఒక సిపిఐయో ఆ యొక్క అదొకటి జేబు పెట్టుకుని, అది ఉంటుందిగా బ్లడ్ జేబు, అది జేబు పెట్టుకుని వాళ్ళతో ఆ హాస్టల్లో జాయిన్ అయిపోయా. ఇక బయట తిని రావడం, అక్కడ ఉండడం. వాళ్ళు అడిగితే డైలీ లేబర్ అన్నా అని చెప్పడం, లేకపోతే వేజెస్కి పనిచేస్తున్నానని చెప్పడం. ఏది నాతో ఉన్న రూమ్లో వాళ్ళు అడిగినా, ఆ హాస్టల్ వాళ్ళు అడిగినా, అది విశ్రాంతి భవనం అన్నట్టు. ఎవరైనా బయట నుంచి వస్తే కార్మికుల పని మీద అందులో ఉండొచ్చు, హైదరాబాద్లో అక్కడ ఉండొచ్చు అన్నట్టు. ఆ ఉయ్యూరు కార్మికుల సమ్మె ఒక 7 days జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయినా నేను అక్కడే ఉన్నా. అప్పుడు అడిగాడు, ఉంటాడు కదా ఆయన చూసుకునే ఆయన, ఏం బాబు మరి అందరూ వెళ్ళిపోయారు, నువ్వేడనుకున్నావు ఇంకా అంటే, చర్చలు ఇంకా ముగిలేదు, ఇంకొన్నాళ్ళు ఉన్నాయి, ఉండమన్నారు మా వాళ్ళు అని చెప్పి. అతను ఐడెంటిటీ కార్డు అడగల. నా లక్కీ, నా అదృష్టం. అట్లా ఇంకో 15 రోజులు ఆగా అక్కడ. ఆ తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. నా లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో లెక్చరర్ అవ్వాలి, లెక్చరర్ అయి తీరాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. అక్కడి నుంచి ఒక కుర్రాడు పరిచయం అయ్యి చిక్కడపల్లిలో, ఇద్దరం కలిసి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వెనక ఒక చిన్న రూము, 600 రూపాయలు. ఆ చిన్న రూమ్ తీసుకుని ఆ రూమ్లో బతకడం స్టార్ట్ చేసి, అక్కడ పడిన కష్టాలు బోల్డెన్ ఉన్నాయి, పడ్డాం. కష్టాలు పడి చివరికి మరి ఇంటికాడ నుంచి డబ్బులు రావాలంటే కష్టం.
ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయో ఆ రోజుల్లో పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. డబ్బులు రావాలంటే కష్టం. అందువల్ల ఉదయం పేపర్ మూసేసి ఉంటే అది తెరవబోతుంటే అందులో సబ్ ఎడిటర్ ఉద్యోగాలు పడ్డాయి. ఆ ఉద్యోగాలకి ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి అందులో జాయిన్ అయితే నెలకి 1200 ఇచ్చేవాళ్ళు. అది 5 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. 6 నెలల్లో ఆ పేపర్ వచ్చినట్టు కనపడలా. అది తీసుకున్న ఆయన రాయలసీమ పేపర్ మిల్ వాళ్ళు తీసుకున్నారు. అది పేపర్ వచ్చేటట్టు ఏం కనపట్లా. వాళ్ళు అన్నారు మేము నడపలేము, వెళ్ళిపోండి అన్నారు. చాలామంది ఉద్యోగాలు చేస్తున్న పేపర్లు వదిలి దానికి వచ్చారు ట్రైనింగ్. తర్వాత మంచి లైఫ్ ఉంటుంది ఉదయం పేపర్లో అని చెప్పి. దాసనారాయణరావు గారి దగ్గర ఉన్నప్పుడు ఉదయం పేపర్ నెంబర్ 1 ఉండే. సరే ఇట్లా వచ్చాం. మరి ఇంటికాడ నుంచి డబ్బులు రావు. ఎందుకంటే ఇంట్లో 3 అమ్మాయిలు, వాళ్ళని చదివించుకోవాలి, ఆలన పాలన పోషించాలి, అమ్మ నాన్న వాళ్ళు, నేను ఒక్కడే మగ పిల్లోడిని. మరి అట్లా ఆ రోజుల్లో కొన్ని పార్ట్ టైం జాబులు చేసి, మీరు నమ్మరు, మన బావర్చి అని ఉండేది ఆర్టీసీ క్రాస్ రోడ్లో, ఆ బావర్చిలో కూడా కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను. బావర్చిలో కూడా వెయిటర్, ఇది అన్నాలు బిర్యానీ తీసుకొచ్చి సప్లై చేసే జాబ్ కూడా చేశాను బావర్చిలోనే. 97, 98 మాట. అలా చేస్తూ ఆ తర్వాత నా లక్ష్యం లెక్చరర్ అయి తీరాలి. ఓ పక్కన చదువుకుంటానే, ఇంకో పక్క ఉద్యోగ సోపానంలో సబ్ ఎడిటర్ పోస్టులు పడితే దానికి అప్లై చేసి, దానికి ఆ రోజుల్లోనే 500-600 మంది వచ్చారు. పోలీసుల్ని పెట్టి వాళ్ళు ఇంటర్వ్యూలు చేశారు ఉద్యోగ సోపానం వాళ్ళు. అంటే ఎంత క్రేజ్ ఉండే ఉద్యోగ సోపానం ఆ రోజుల్లో. ఎస్ఆర్టీ విద్యానగర్లో ఉంది. అక్కడికి వెళ్తే అక్కడ సెలెక్ట్ కాదు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మార్నింగ్ వెళ్ళి ఒకసారి ఎడిటర్ గారిని కలుస్తాను, సురేష్ గారిని అని అడిగితే వాళ్ళు పంపించలా. మళ్ళీ అడిగా, ఒక్కసారి కలుస్తాను సార్ని అని చెప్పి. కలిసిన తర్వాత, సార్ నేను ఇట్లా రాలేకపోయాను ఇంటర్వ్యూకి, చాలామంది ఉన్నారు, తిరిగి వెళ్ళిపోయాను. మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. అప్పటికే నాది ఎంఏ ఎంఫిల్ అయిపోయి ఉంది. ఏ పని ఇచ్చినా నేను చేస్తాను సార్, ప్రైవేట్ ఉద్యోగం ఏం చేయమంటారు సార్? మీకు నేను హిస్టరీ చేశాను సార్, ఏదన్నా హిస్టరీ బుక్ రాయమంటే రాస్తాను సార్ అని అంటే ఆయన రేపు రా అని చెప్పారు. రేపు వెళ్ళా. తర్వాత ఆ రోజు సాయంత్రం రమ్మన్నారు. మళ్ళీ సాయంత్రం వెళితే ఏపీ హిస్టరీ రాస్తావా అమ్మా అని అడిగారు. సార్ నేను రాస్తాను సార్, నాకు ఇష్టం సార్ హిస్టరీ అంటే అని చెప్పి ఏపీ హిస్టరీ బుక్ రాయించారు ఫస్ట్ నాకు. ఆ మహానుభావుడు, ఆయన దేవుడు, నాకు మహానుభావుడు. ఆయన లేకపోతే ఆ రోజు నేను హైదరాబాద్లో లేను. ఈరోజు డిగ్రీ లెక్చరర్గా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలో నేను లేను. ఆ మహానుభావుడు నెలకి 1200 ఇస్తాను, పార్ట్ టైం చేయమని చెప్పారు. ఆయన కూడా, ఆయన ఒకప్పుడు ఉదయం నుంచి వచ్చిన వాళ్ళే, ఉదయం దిక్సూచి నడిపేవాళ్ళు. ఆయన టాప్ ఉదయం దిక్సూచి అంటే. అక్కడికి వచ్చి ఇక వారి దగ్గర చాలా సంవత్సరాలు ఉద్యోగం చేశాను. చేసిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యే నాటికి ఆ వచ్చే శాలరీ సరిపోలేదు. సరిపెట్టుకోవచ్చు కానీ బట్ సరిపోలేదు. ప్రైవేట్ జాబు, ఓ పక్కన లెక్చరర్కి చదువుతానే ఉన్నాను. ఈ వర్క్ ఎక్కువైంది ప్రైవేట్లో కాబట్టి కొంచెం చదవడం లేట్ అయింది. అయినా చదివి 2002 అటు 2001లోనో మనకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అంతకుముందు జైలు పోస్టుల వాళ్ళ హయాంలో 60 కాలేజీలు పెట్టారు మండలాల్లో. ఇన్ ది పీరియడ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఆయన అప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్లు చాలా తక్కువ వచ్చాయి. వరల్డ్ బ్యాంక్ ఎఫెక్ట్ ఉండేది బాగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అప్పుడు 2002 ఆర్ 2003లో నేను ఉద్యోగ సోపానంలో జాబ్ చేస్తూ ఫేమస్ ఫ్యాకల్టీలని ఇంటర్వ్యూ చేస్తూ అవి రాస్తూ ఉండేవాడిని. స్టోరీస్, వీళ్ళు ఇట్లా కష్టపడ్డారు, ఇలా చెప్తున్నారు, ఇలా బాధలు పడ్డారు, పాఠాలు ఇలా చెప్తున్నారు అని చెప్పి ఫేమస్ స్టోరీస్ వాళ్ళు రాస్తుంటే ఒక ఇన్స్టిట్యూట్, ఆయన సక్సెస్ ఇన్స్టిట్యూట్ అని ఉండే రామంతపూర్లో, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ ఇస్తారు. అది అప్పుడే పెట్టారు. అది కొత్త, అప్పుడే మేము ఎంటర్ అయ్యాం. అది పాపాజీ దాబా దగ్గర ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు రామంతపూర్లో ఉంది, ఇప్పుడు ఉందో లేదో మరి. ఆ పాపాజీ దాబా దగ్గరికి వెళ్ళి ఒక రామారావు గారు అని పబ్లిక్ యాడ్ మంచి లెక్చరర్, సివిల్స్ లెక్చరర్, ఇప్పుడు ఉన్నారు, హైదరాబాద్ స్టడీ సర్కిల్లో చెప్తారు. ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఉద్యోగ సోపానంతో ఉన్నా. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన అన్నారు, ఏం చదివావు అని అడిగారు రామారావు గారు. అడిగితే, సార్
ఇట్లా ఎంఎంఫిల్ చేశాను సార్ అంటే, మరి పాఠాలు చెప్పొచ్చుగా, నువ్వు అక్కడ ఎంత జీతం ఇస్తున్నారు అంటే, సో అండ్ సో మంచిగా చూసుకుంటారు సార్, 1వ తారీఖే జీతం ఇస్తారు సార్, చాలా మంచి సార్ మా ఉద్యోగ సోపానం సారు అని చెప్తే, మరి రోజుకు 1 గంట పాఠం చెప్తే ఇంకో 3000 వస్తాయి నీకు, మరి చెబుతావా అని చెప్పి ఈ అక్కడ ఉన్నటువంటి కోచింగ్ డైరెక్టర్ రెడ్డి గారికి పరిచయం చేస్తే, ఆ రెడ్డి గారు అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిఎస్సీలు వరుసగా వచ్చినాయి. అప్పుడు డిఎస్సికి పంపించారు నన్ను క్లాస్కి, ఎంఎంఫిల్ చేసి ఉన్నాను ఆల్రెడీ. డిఎస్సి క్లాస్కి వెళ్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఎందుకంటే బీఈడి చేసి ఉంటారు, ముదుర్లు ఉంటారు, బాగా చదివి సబ్జెక్ట్లో ముదుర్లు ఉంటారు. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇక నేను చెప్పను, వెళ్ళిపోతామని చెప్పి, ఇక నాకేమీ అర్థం కాదు, నిరుద్యోగం, నా జైలు కొట్టాలి, జాబ్ కొట్టి తీరాలనేది నా లక్ష్యం ఉండే. కానీ ఎట్లా, నేను 97 హైదరాబాద్ వెళ్ళా, అప్పటికే 2002 వచ్చేసింది. 97 అంటే 98, 99, 2000, 2002, 3-4 ఏళ్ళు అయిపోయింది. అప్పటికే ఇంటికాడ నుంచి 5 పైసలు తెచ్చుకోకుండా బతకాలని నిర్ణయించుకున్నా. అలాగే ఎక్కే గడప దిగే గడప దిగి అటు ఒక పావలా ఇటు ఒక పావలా, ఆంధ్రప్రభలో కొన్నాళ్ళు, విశాలాంధ్రలో కొన్నాళ్ళు, పార్ట్ టైం, అన్ని చోట్ల పార్ట్ టైం చేసుకుంటా, ఎక్కడ దొరికితే అక్కడ చేసుకుంటా, మా జమానాలో క్యాటరింగ్ చేసుకుంటా ఇలా లాక్కొచ్చిన తర్వాత ఇక ఆయన అన్నాడు, డిఎస్సి రిజెక్ట్ అయ్యావు కదా పాఠాలు చెప్పడానికి, కానిస్టేబుల్ పోస్టులు పడ్డాయి, 10వ తరగతి అర్హత అప్పట్లో, వాళ్ళకి చెప్పు, నువ్వు హిస్టరీ చెప్పు అని పంపించాడు మహానుభావుడు. నా లైఫ్ మారడానికి మొదట ఆయన ఉద్యోగ సోపానం సురేష్ గారు అయితే, రెండో ఆయన ఆ రెడ్డి గారు, సక్సెస్ ఇన్స్టిట్యూట్ రెడ్డి గారు, ఆయన మళ్ళీ వద్దులేదని చెప్పి నన్ను పంపలా, కానిస్టేబుల్కి చెప్పని చెప్పాడు, కానిస్టేబుల్కి చెప్పేశా. ఇక అప్పుడు చెప్తూ 5-6 నెలల్లోనే గ్రూప్ 2కి చెప్పేటటువంటి పరిస్థితికి వచ్చేసాను ఇక నేను. అలా వస్తూ ఓ పక్కన ఈ జేఎల్కి చదువుకుంటూ, కోచింగుల్లో వచ్చే డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, అరిసి చెప్పి చావలేము. కొంతమంది ఆపరేషన్లు చేయించుకున్నారు మా ఫీల్డ్లో, చెప్పి ఆపరేషన్లు అయినాయి గొంతులకి. అర్థం అట్లా కోచింగ్ ఫీల్డ్ కూడా ఎల్లకాలం ఉండదు, నిలబడి చెప్పాలి, అరవాలి, ప్రతి అవరు కత్తి మీద సామే కోచింగ్ అంటే, తమాషా కాదు. అర్థం అట్లాంటి వాటిల్లో చెప్పుకుంటూ చివరికి 2002లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జేఎల్ నోటిఫికేషన్ వస్తే మాకు తెలిసింది ఏంటంటే, ఈనాడు పేపర్లో రాశారు అప్పట్లో, హిస్టరీ పోస్టులు లేవు మీన్స్ ఇవ్వరు, మిగతా పోస్టులు అన్నీ ఉంటాయి, 60 కాలేజీలు, 60 మండలాల్లో, మండలానికి ఒక కాలేజీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇక మాకు భయం వేసింది, తెలుస్తుంది హిస్టరీ పోస్టులు రావంట. అప్పుడు 2002-03 వచ్చేసింది ఇయర్. అరే నేను వచ్చింది దీనికోసం కదా, హిస్టరీ పోస్ట్ నేను కొట్టి తీరాలి, నాకు ఏ పోస్టులు వద్దు. అప్పుడు నోటిఫికేషన్లు కూడా తక్కువ వచ్చాయి, వరల్డ్ బ్యాంక్ ఎఫెక్ట్ బాగుండేది. కాబట్టి నేను ఎలా విన్ అవ్వాలి, చూస్తే లేవంట అని చెప్పి యూనివర్సిటీ క్యాంపస్కి, అప్పటికి నేను కొద్దిగా పాఠాలు చెప్తున్నాను కాబట్టి, అప్పుడు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కూడా చెప్పేసి 6 నెలలు వచ్చేటప్పటికి నేను చెప్పే ధైర్యం వచ్చేసింది నాకు 6 మంత్స్కే. వాళ్ళకి ఉస్మాన్ యూనివర్సిటీలో ల్యాండ్స్కేప్ అని ఉంటుంది, ఆర్ట్స్ కాలేజీ లైబ్రరీకి ఆపోజిట్, అంటే ఆర్ట్స్ కాలేజీకి లైబ్రరీకి ఆపోజిట్లో ల్యాండ్స్కేప్ ఉంటుంది. అక్కడ పిల్లలు పీజీ చేస్తూ సోషల్ స్టడీస్ రాస్తున్నారు, ఇది స్కూల్ అసిస్టెంట్. వాళ్ళకి వరల్డ్ హిస్టరీ చెప్పమన్నారు. ఒక 7-8 మంది, ఒక 4 హాస్టల్ నుంచి వచ్చేవాళ్ళు లేడీసు, 4 అబ్బాయిలు వచ్చేవాళ్ళు, అందరు కలిసి తలో ఒక 1000 రూపాయలు ఇచ్చినట్టున్నారు ఆ రోజు. సార్ మాకు పొద్దున్నే వచ్చి ఇక్కడ క్యాంపస్లో చెప్పండి సార్ అంటే, వెళ్ళి ఆ ల్యాండ్స్కేప్లో గడ్డి మీద కూర్చొని ఆ 10 మంది కూర్చుంటే పిల్లలు వాళ్ళకి చెప్పి, ఆ తర్వాత కోచింగ్ సెంటర్కి వెళ్ళి పాఠాలు చెప్పేవాడిని. కాబట్టి అలా నాకు ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలు తెలుసు. ఇక ఆ పిల్లలులో పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డబుల్ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళందరూ ఏం చేశారంటే, అన్న మన హిస్టరీ పోస్టులు లేవు కదా అంటే, ఎంఏ హిస్టరీ పిల్లలు కూడా ఉంటారుగా, అందరం కలిసి మనం మినిస్టర్ దగ్గరికి వెళ్దామన్నా, మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మనం చెబుదాం మన గోడు, ఈనాడు పేపర్లు ఇలా వస్తుంది, ఇప్పుడు 97లో 2002 స్టోరీ కాబట్టి మనం వెళ్దామన్నా. అప్పుడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కరణం రామచంద్రరావు గారు ఉండే, చంద్రబాబు నాయుడు సీఎం. అప్పుడు ఆయన ఇంటికి అందరం పొద్దున్నే 7:30కి వెళ్ళిపోయాం. అప్పుడు వేలాద్రి అని ఒక ఆయన ఉండే, యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తుండే, ఓయూలో, చాలా సీనియర్. మరి సార్ ఎక్కడున్నారో ఈరోజు, ఆ సార్ కూడా చేతులెత్తి మొక్కాలి. ఆ సార్ నాయకత్వంలో అందరం కలిసి జూబ్లీహిల్సో బంజారా హిల్సో, అప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళి 5వ 7వ 4వ 7వ కన్నం రామచంద్రరావు గారి ఇంటికి వెళ్ళాం. ఆయన ఉన్నత విద్యాశాఖ మంత్రి. కిందుండి స్లోగన్లు చేసాం. స్లోగన్లు చేస్తే ఆయన ఎప్పుడో మేము 7:30 వెళ్తే ఆయన 10ంటికి బయటకు వచ్చాడు, స్నానాలు పూజ కార్యక్రమాలు ముగించి. తర్వాత ఒకళ్ళు చెప్పంటాం, సార్ ఇది ప్రాబ్లం, హిస్టరీ పోస్టులు లేవంట అంటే, ఓయూలో పోరాట పటిమ ఎక్కువ, పట్టుదల ఎక్కువ పిల్లలకి.
ఓయూ నుంచి కేవలం హిస్టరీ పోస్టులు ఉండవంట రాబోతున్న అంటే మాకు తెలిసింది ఇంటెలిజెన్స్ మీన్స్ సెక్రటరియట్ ఆధార ఇళ్ల ద్వారా మనం తెలుసుకున్నాం నోటిఫికేషన్ తయారవబోతుంది, హిస్టరీ పోస్టులు లేవు అని చెప్పి అధికృతంగా ఈనాడు వాళ్ళు కూడా రాశారు అప్పట్లో. కాబట్టి మాకు డౌట్ వచ్చింది, కొంపదీసి ఇప్పుడు మనం ఉద్యమం చేయకపోతే మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వరు, నోటిఫికేషన్ ఇస్తారు బట్ పోస్టులు ఉండవు అని చెప్పి మేమేం చేసామంటే ఆ రాత్రి బి తరగతి హాస్టల్లో మీటింగ్ పెట్టి ఓయూలో, ఆ మీటింగ్లో నేను మాట్లాడాను, ఈ వేలాద్రన్న మాట్లాడారు, మేమందరం మాట్లాడి హిస్టరీ కాదు సామాజిక శాస్త్రాలే ఉండకుండా చేసేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో, అప్పట్లో వరల్డ్ బ్యాంక్ విధానాలన్నీ కూడా. కాబట్టి ఎకనామిక్స్ పాలిటీ కూడా కష్టమయ్యేటట్టు ఉంది, ఫ్యూచర్లో ఆ ఉద్యోగాలు కూడా రావేమో జైలు వేస్తే అని వాళ్ళు చెప్పడం వల్ల ఆ పిల్లలు కూడా ఎంఏ ఎకనామిక్స్ చేస్తున్న పిల్లలు, ఆల్రెడీ చేసి ఉన్న పిల్లలు, ఎంఏ పాలిటీ చేస్తున్న పిల్లలు, ఎంఏ హిస్టరీ చేస్తున్న పిల్లలు, మేము అందరం కలిసి పిహెచ్డి ఎంఫిల్ చేసిన పిల్లలు అందరూ యాస్పిరెంట్స్ కలిసి పొద్దున్నే అక్కడికి వెళ్తే ఆయన 2-3 పైకి రమ్మన్నాడు. కర్ణం రామచంద్రరావు గారు చనిపోయి ఏ లోకాన్ని ఉన్నాడు. అక్కడికి వెళ్ళాం పైకి వెళ్తే ఆయన ఆ ఇద్దరితో ఏం మాట్లాడాడంటే మీకు ఏం కావాలి బాబు అంటే, సార్ ఫ్యూచర్లో సామాజిక శాస్త్రాలు ఉంచుతారో లేదో తెలియట్లేదు మీ గవర్నమెంట్లో, మీ టీడీపీ గవర్నమెంట్లో, దయచేసి హిస్టరీ పోస్టులు రావట్లేదని మాకు తెలుస్తుంది, అఫీషియల్గా పేపర్లో రాస్తూ ఉన్నారు, దయచేసి మా హిస్టరీ పోస్టులు పెట్టండి సార్, మేము ఎంఏ హిస్టరీలు చేస్తున్నాం, ఒక లెక్చరర్ ఉద్యోగం వస్తే బాగుంటుందని మేము కష్టపడుతున్నాం సార్, వాళ్ళు క్యాంపస్లో కష్టపడుతున్నారు, నేను రోడ్డు మీద కష్టపడుతున్నా, ఇది పాఠాలు చెప్పుకుంటూ అక్కడ చిన్న ఉద్యోగం ఇక్కడ చిన్న ఉద్యోగం పార్ట్ టైం ఉద్యోగాలు ఇవన్నీ చేసుకుంటూ మరి ఇలా చెప్తే ఆయన అన్నాడు మీకు హిస్టరీ పోస్టులే కదా పెట్టాల్సింది, అది చిటికి ఇట్లాగే అన్నాడు ఆయన. ఇది చిటికలో మాట, నేను ఒక లెటర్ రాస్తాను, ఈ లెటర్ తీసుకెళ్ళి సెక్రటరియట్లో ఫలానా డిపార్ట్మెంట్లో చూపించండి, జిఏడో ఏదో అన్నారు డిపార్ట్మెంట్లో 2002 స్టోరీ, జిఏడిలో చూపించండి, అప్పుడు జేఎల్ పోస్టుల విషయం అన్నట్టు ఇది చూపించండి అని చెప్పితే మేమందరం కలిసి సంతోషపడి సార్ హిస్టరీ పోస్టులు తీయకండి సార్, మీ పాదాలకు మొక్కుతాం సార్ ప్లీజ్ సార్ అని కన్నం రామచంద్రరావు గారికి దండం పెట్టి పాదాలకు మొక్కి అరే అట్టగాదు ఇట్టగాదని ఆయన నిలబడి మమ్మల్ని లేపి సంతోషపెట్టి పంపాడు. మేము సెక్రటరియట్కి వచ్చి కాన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇస్తే హిస్టరీకి తీసుకెళ్ళి ఇస్తే అసలు అప్పట్లోనే హిస్టరీకి విలువ లేదు. ఏ ప్రైవేట్ కాలేజీలో చెప్పినా 500-400కే ఆ రోజుల్లో, ఇంటర్ చెప్పినా డిగ్రీ చెప్పినా. మీ అబ్బాయి ఏం చేస్తారంటే లెక్చరర్ అని చెప్పుకుని పెళ్లి చేసుకుని కట్నాలు తెచ్చుకునేవాళ్ళు, అట్లాంటి పరిస్థితి ఉండే ఆ రోజుల్లో. హిస్టరీకి 400-300 కూడా జీతం లేదు ఒక మాట మీరు చెప్పాలంటే. అందువల్ల నేను తెగొట్టుకుని హైదరాబాద్ వచ్చా. అయితే ఇలాంటి నేపథ్యంలో అక్కడికి వెళ్తే అక్కడ ఒక కప్పలా కూర్చుని ఉన్నాడు ఆఫీస్లో. వాడేం చెబుతాడు, ఫ్యూచర్ని పాడు చేయడానికి ఇప్పుడు మీకు హిస్టరీ పోస్టులు ఇవ్వాలా, మీ 60 హిస్టరీ పోస్టుల కోసం ఫ్యూచర్ని మమ్మల్ని బలి చేయమంటారా అని అన్నాడు ఆ రోజు. నా బాగా గుర్తు, మాలో బాబు రాయి తీసుకుని ఇసిరి కొట్టాడు ఆ రోజుల్లో. ఇసిరి కొట్టేటప్పటికి వాళ్ళు పోలీసులు అన్నారు. వాళ్ళు పోలీసులు అనేటప్పటికీ పోలీసులు వచ్చి పోయేటప్పటికి మేము ఎటోళ్ళ అంటే గోడలు దిగి పారిపోయాం. అయితే విచిత్రం ఏంటంటే ఆ రోజు మార్నింగే నోటిఫికేషన్ వచ్చింది, తెల్లారుజాము 4:30కే. మేము పేపర్ చూస్తే, ఈనాడు పేపర్ చూస్తే నోటిఫికేషన్ వేసేసాడు ఇంత బాక్స్. అప్పుడు నెట్లో గిట్లో పెట్టే లేవు, పేపర్కి ఇవ్వాల్సిందే. ఆ నోటిఫికేషన్లో హిస్టరీ పోస్టులు లేవు. ఇక నేను ఎంత ఏడ్చి ఉంటాను, ఎంత బాధపడి ఉంటాను, ఎంత గుండె రగిలిపోయి ఉంటుంది నాకు ఆ రోజు. అసలు నేను వెళ్ళిందే ఆ ఉద్యోగం కోసం, ఎట్టి పరిస్థితుల్లో లెక్చరర్ అవ్వాలని. ఇక చూస్తే లేదు. ఆ తర్వాత ఉద్యమం చేసాం, వినతి పత్రాలు ఇచ్చాం, ఉస్మాన్ యూనివర్సిటీలో ధర్నాలు చేశారు. ఎంత చేసినా అప్పటి ప్రభుత్వం మా కదలలేదు, మారలేదు. ఇక నేను ఆర్టికల్స్ రాసేవాడిని కొన్ని మ్యాగజైన్స్కి, కాంపిటేటివ్ మ్యాగజైన్స్. వాళ్ళని చెప్పి ఏడిచాను నేను, అరే హిస్టరీ పోస్టులు లేవు వస్తున్న నోటిఫికేషన్లో అంటే. ఆ ఎడిటర్లు ఆశ్చర్యపోయేవాళ్ళు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పత్రిక ఎడిటర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, అది హిస్టరీ పోస్టులు లేకుండా ఎట్లనా, జేఎల్ నోటిఫికేషన్ ఏంటి, అన్ని ఉద్యోగాలు ఇచ్చి హిస్టరీ పోస్టులు లేకుండా చేయడం ఏంటి అని చెప్పి కనపడ్డ కాడేలా చెప్పుకుని ఏడిచా, మామూలు ఏడుపు కాదు. ఆ తర్వాత ఇంకేం చేయాలి మరి, ఎంత చేసినా ఉద్యోగాలు రాలా. ధర్నాలు చేశాము, ఉద్యమాలు చేశాము, వినతి అంటే గాంధీ మార్గంలోనే అన్నీ ఉద్యమాలు చేశాము, ధర్నాలు చేశాము. బట్ అప్పుడు గవర్నమెంట్ స్పందించలేదు. ఇక ఈ టైంలో కోచింగ్లు స్టార్ట్ అయిపోయాయి. హైదరాబాద్లో ఎపెక్స్ అనే ఇన్స్టిట్యూట్ ఉండే, నారాయణగూడలో ఇప్పుడు ఉంది. ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు జేఎల్ కోసం జేఎల్ ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలి ఆ సంవత్సరం ఎగ్జామ్స్ అన్నీ. వాటిని అయినా ఇంగ్లీష్ మీడియమే, జిఎస్ ఇంగ్లీష్ మీడియమే, సబ్జెక్ట్ ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలనే నిబంధన ఉండే జేఎల్ క్వశ్చన్ పేపర్స్ ఆ రోజుల్లో.
ఇక నేను ఆల్రెడీ వాళ్ళకి అప్పట్లో గ్రూప్ 2 తర్వాత డిఎస్సి ఇట్లా కానిస్టేబుల్ చెప్తుండేవాడిని. ఇక ఆయన అన్నాడు, అమర్నాథ్ గారు ఇప్పుడు స్లేట్ ది స్కూల్ అని పెట్టున్నారు. స్లేట్ ది స్కూల్ అని నెంబర్ 1గా నడుస్తూ ఉంది హైదరాబాద్లో. ఆయన కూడా నేను చేతులెత్తి మొక్కుతున్నా. నా ఈ జర్నీలో మరొక మహానుభావుడు ఆయన వాసిరెడ్డి అమర్నాథ్ గారు. ఆ వాసిరెడ్డి అమర్నాథ్ గారు వీళ్ళకి ఏపీ హిస్టరీ ఉందా చెప్పేసే ఏపీ హిస్టరీ అని చెప్పారు. అప్పుడు దాదాపు 500-600 మంది వచ్చారు కోచింగ్కి. జేఎల్ జనరల్ స్టడీస్కి వచ్చారు, సబ్జెక్టులకు వచ్చారు. హిస్టరీ సబ్జెక్ట్ లేదు కదా. ఇప్పుడు నేను వాళ్ళకి హిస్టరీ చెబుతూ ఏడవాలా? నా సబ్జెక్ట్ లేనందుకు నేను పొగిలి ఏడవాలా? నేను ఏం చేయాలి? ఇంటికి ఫోన్ చేసి సర్ది చెప్పా. మా నాన్నగారేమో జేఎల్ వచ్చిందంట. అప్పుడు అది ఎస్టీడీ ఫోన్లు ఉండేవి. మా నాన్నగారేమో జేఎల్ వచ్చిందంట, మరి రాస్తున్నావా? బాగా కష్టపడి చదవరా? హిస్టరీ సబ్జెక్ట్ లేదు డాడీ అని మా డాడీకి ఏం చెప్పాలి నేను చెప్పండి? వాళ్ళు ఎంత బాధపడతారు? బీఈడీ సీట్ వస్తే బీఈడీ చేయకుండా నేను ఎంఏ చేసి ఎంఫిల్ చేశాను. నేను మా నాన్నగారు టీచర్ కాబట్టి నేను లెక్చరర్లు అవుతాలే నాన్న అని చెప్పి, మా నాన్న లక్ష్యం నేను కాలేదురా, నువ్వు లెక్చరర్ అవ్వాలి, మన ఫ్యామిలీలో ఎవరు లెక్చరర్ కాలేదురా అని చెప్పి అనేవాడు మా నాన్న. మహానుభావుడు. మా నాన్నగారు ఎక్కడ ఉన్నాడో చనిపోయి చాలా రోజులు అయింది, 2 సంవత్సరాల పైన. మహానుభావుడు. ఇక ఆయన రాసేవాడు ఏమన్నా డబ్బులు తక్కువ ఉంటే పంపుతాము అని చెప్పి. అలా డబ్బులు తక్కువ పంపి ఆ మేరకు వాళ్ళు ఇక్కడ కరువు అనిపిస్తూ ఉంటారు ఇంట్లో. ఆ రోజుల్లో ఉద్యోగాల్లో జీతాలు చాలా తక్కువ. నాన్నగారికి చాలా తక్కువ జీతం వచ్చేది టీచర్ కాబట్టి. ఇలాంటి నేపథ్యం ఆ రోజుల్లో నడుస్తూ ఉండేది. అయితే మరి అక్కడికి వెళ్ళి ఆ ఎపెక్స్లో నేను పాఠం చెప్తుంటే కొంతమంది ఏం చేశారు, తెలుగు మీడియం చెప్తున్నారు మీరు ఇంగ్లీష్ మీడియం చెప్పాలి అని. నాకేం ఇంగ్లీష్ మీడియం కొత్త, నేర్చుకుని చెబుతాను రేపటి నుంచి అన్న. కానీ ఆ కోచింగ్ వచ్చిన వాళ్ళు ఊరుకోలే. ఆ పాఠం చెప్తూ ఉంటే కొంతమంది ఒక 10 మంది లేడీస్ లెగిసి, పోటీ పడుతున్న అమ్మాయిలు లెగిసి, మీరు తెలుగులోనే చెప్పండి సార్, మంచి మంచి పాయింట్లు చెప్తున్నారు. ఏపీ హిస్టరీ ఉందన్నట్టు వాళ్ళకి జిఎస్లో ఆ రోజుల్లో ఏపీ హిస్టరీ ఉండే. అది 25 మార్కులు ఏపీ హిస్టరీ వచ్చేది జనరల్ స్టడీస్లో. ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఉమ్మడి రాష్ట్రం కదా. మీరు బాగా చెబుతున్నారు సార్, ఎక్సలెంట్ పాయింట్లు చెప్తున్నారు మీరు తెలుగులో సరే ఓకే, మాకు ఓకే సార్, మేము రాసుకుంటాం సార్ అని 10 మంది అమ్మాయిలు గట్టిగా నిలబడేటప్పటికి ఇక నేను అది కంటిన్యూ చేశాను. అదే సంవత్సరం ఏబిపిఎస్సిలో ఉద్యోగ సమాచారం బుక్ వచ్చేది. అందులో జేఎల్కి ఎలా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలని రాధాకృష్ణన్ బొమ్మతో వచ్చింది. అది దాంట్లో 8 పేజీలు జనరల్ స్టడీస్ గురించి, ఎలా జాబ్ కొట్టాలి, ఎలా చదవాలి అని చెప్పి, ఎలా జాబ్ కొట్టాలి ఏంటి అని చెప్పి ఒక నైట్ అంతా కూర్చొని, నైట్ 12 కూర్చుంటే తెల్లారుజాము 4:30-5 అయింది ఆర్టికల్ పూర్తయ్యేటప్పుడు. ఆయన సుబ్బారావు గారిని ఉండేవాడు ఉద్యోగ సమాచారం ఏబిపిఎస్సిలో. ఆయన ఇంకో దండం పెట్టాలి నా ఈ జర్నీలో. ఏబిపిఎస్సి ఆయన ఈ ఉద్యోగ సమాచార పత్రిక చూసేవాళ్ళు. ఆయన చెప్పాడు, ఇది రఫీ, ఇది పరిస్థితి, నువ్వు ఈ రాత్రికి రాస్తే ఆర్టికల్ రేపు వేస్తాను నేను, 6 లక్షల మంది చూస్తారు, జేఎల్ రాస్తారు, నీ ఆర్టికల్ అందులో ఉంటుంది, నేను నీకెందుకు అవకాశం, నువ్వు నా చుట్టూ తిరుగుతున్నావు, అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్తే రాత్రి 12ంటికి కూర్చొని తెల్లారుజాము 4:30-3 అయింది, 3:30-4 అయింది ఆర్టికల్ రాస్తే ఆ 6 లక్షల ఉద్యోగ సమాచారంలో నా ఆర్టికల్తో ఆ పేజీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అవి చదివినోళ్ళు, ఆ జాబులు కొట్టినోళ్ళు. ఆ రోజుల్లో అక్కడక్కడ కనబడితే అంటారు, సార్ మీరు ఆర్టికల్ రాశారు కదా అప్పుడు, మేము దాన్ని బట్టి మేము ఫాలో అయ్యాం సార్ అని చెప్పి. నాకా ఆ రోజు హిస్టరీ పోస్టులు పడలా, నేనా హిస్టరీ చెప్పాల్సి వచ్చింది బాధతో, మళ్ళీ ఆర్టికల్ రాయాల్సి వచ్చింది. ఇవన్నీ చేసుకుని తీరా ఆ 2002 ఆ నోటిఫికేషన్లో హిస్టరీ మిస్ అయిపోయింది. మళ్ళీ జేఎల్ ఎప్పుడు వస్తుందో మళ్ళీ కాపలా కాసుకుని మళ్ళీ కోచింగ్ సెంటర్లో చెప్పుకుంటా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకుంటూ హైదరాబాద్లో మళ్ళీ మళ్ళీ పాఠాలు చెప్పుకుంటూ గ్రూప్ 2కి వాటికి వీటికి చెప్పుకుంటూ ఎప్పుడు 2001 నుంచి చెప్పుకుంటూ, అంటే ఇప్పటికి 21 సంవత్సరం చెప్పుకుంటూ ఆ రోజుల్లో 2001 నుంచి స్ట్రగుల్ ఏమో 97 నవంబర్ నుంచి లైఫ్ స్ట్రగుల్. ఆడకి 2008-9లోనూ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో జేఎల్ నోటిఫికేషన్ వచ్చింది. 2006లో వచ్చింది, నేను రాయలేదు. ఎందుకు రాయలేదంటే నేను కోచింగ్లో బిజీ ఉండి రాయినా, ఎందుకో అవకాశం నేను వదిలేసుకున్నాను. 2008లో మళ్ళీ నోటిఫికేషన్ వస్తే దానికి అప్లై చేశా. నా లక్ష్యం జేఎల్ కదా, మనం ఈ కోచింగ్ లేమంటే ఎక్కడ తిరుగుతాం, ఎన్నాళ్ళు అరిసి చెబుతాం. అప్పటికే 2 ఆపరేషన్ చేయించుకున్నారు మా వాళ్ళు, గొంతు ఆపరేషన్, అరిసి చెప్పి అని చెప్పి నేను అప్లై చేసిన తర్వాత ఆ ఎగ్జామ్ 2 సార్లు వాయిదా పడింది.
అప్పుడు తెలంగాణ యాజిటేషన్ బాగా ఉండే మూమెంటు. 2 సార్లు ఈ జేఎల్ ఎగ్జామ్ జరగబోయి వాయిదా పడింది. అట్లా 2010లో జరిగింది ఇక చివరికి. 2008 నోటిఫికేషన్, 2010లో జరిగి ఇంటర్వ్యూలు పూర్తయి 2012 సెప్టెంబర్లో జేఎల్ జాబ్ నాకు వచ్చింది. అంటే నేను జేఎల్ జాబ్ కోసం నేను ఇంచుమించు 2097లో 95లోనే నాకు పీజీ అయిపోయింది. 94, 95లో 97లో హైదరాబాద్ వెళ్ళి అవి ఒక 3 ఏళ్ళు, ఈ యొక్క ఏకంగా 12 ఏళ్ళు, 13, 14 సంవత్సరాలు నేను స్ట్రగుల్ చేశాను. చాలా స్ట్రగుల్ చేశాను. కానీ నా లక్ష్యం ఉండే, ఏదో ఒక రోజు నేను జేఎల్ అవుతాను, ఏదో ఒక రోజు నేను జేఎల్ కొడతాను, ఖచ్చితంగా జేఎల్ జాబ్ సాధిస్తాను, హిస్టరీలో కుమ్మి పడేస్తా మార్కులు, జిఎస్లో చూసుకోవాలి, జిఎస్ చదువుకోవాలి అని చెప్పి జిఎస్ చదువుకుంటూ, మన పిల్లలు ఏమనేవాళ్ళు అంటే మీకు వచ్చిందిలే సార్ మీరు బాగా చదువుతారంటే హిస్టరీ బాగా చదువుతాం, జిఎస్ రావద్దు, జిఎస్ బాగా చదువుకుంటూ హిస్టరీ కూడా కొత్త కొత్త పుస్తకాలు చదువుతూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి కూర్చొని పుస్తకాలు రీసెర్చ్ చేసి మిస్ అవ్వకూడదు, జాబ్ కొట్టి తీరాలి అని చెప్పి రాసి 2012లో జాబులో మెదక్ జిల్లా టేక్మాల్, పాపన్నపేట దగ్గర టేక్మాల్ అని ఉంటుంది, మెదక్కి సమీపాన, మెదక్కి ఒక 20-25 కిలోమీటర్లు, అక్కడ నేను జాబ్లో జాయిన్ అయ్యాను. 2012 సెప్టెంబర్ 14వ తేదీన నేను జేఎల్గా జాయిన్ అయ్యాను. ఎంత స్ట్రగుల్ చేశాను చూడండి నేను. కానీ నా మనసులో ఉండే జేఎల్ అయి తీరాలి, నా సెన్స్ చెబుతుంది నువ్వు అవుతావు, నువ్వు జేఎల్ ఖచ్చితంగా అయి తీరుతావు, నువ్వు అవుతావు, దాన్ని వదలకు అని చెప్పి. నా లక్ష్యం ఏంటంటే అక్కడ జేఎల్గా జాయిన్ అయిన తర్వాత అక్కడున్న పిల్లలందరూ నా స్టూడెంట్లే ఉండే. నేను వెళ్ళగానే వాళ్ళు వేసి నిలబడ్డారు, గెస్ట్ లెక్చర్కి వచ్చారా సార్ అని. లేదు నాన్న ఇట్లా పోస్టింగ్ వచ్చింది ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చానరా అని చెప్పి వాళ్ళతో, అంటే వాళ్ళు అన్నారు సార్ ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు, పాఠాలు చెప్తున్నారు, మీరేంటి సార్ జేఎల్కి వచ్చారు అంటే గవర్నమెంట్ జాబ్ రా నాన్న, ఇది నా కళ, నా డ్రీమ్ రా, ఇది గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పి నాకు జేఎల్ అవ్వాలని నేను బీఈడి సీట్ వచ్చినా నేను వదులుకున్నాను, టీచర్గా స్థిరపడి ఉండేవాడిని, హెడ్ మాస్టర్ అయ్యేవాడిని, బట్ నా కలరా నాయన ఇది, అందువల్ల వచ్చాను అని చెప్పి వాళ్ళు అన్నారు సార్ డిఎల్కి వెళ్ళి ఉంటే బాగుండేది కదా సార్ అని. అప్పుడు నాకు స్లెట్లు నెట్ల గురించి కూడా తెలియదు. అప్పుడు వాళ్ళే ఇచ్చారు సార్ స్లెట్టో నెట్టో రాయండి సార్ అని. ఇక ఎమ్మటి నేను మళ్ళీ 2013లో స్లెట్ రాశాను. స్లెట్ రాస్తే రాయగానే స్లెట్ అయిపోయింది. అయిన సంవత్సరానికి అంటే 3 ఏళ్లకే మాకు డిఎల్ ప్రమోషన్ వచ్చేసింది. 4వ సంవత్సరం స్టార్టింగ్కే డిగ్రీ లెక్చరర్గా నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు దాదాపు 5-6 ఏళ్ళ నుంచి డిగ్రీ లెక్చరర్గా చేస్తున్నాను. అంటే మధ్యలో వయసు పోయింది, సర్వీస్ పోయింది. నాకు ఆ 1997 నుంచి స్ట్రగుల్ చేస్తే 12లో నేను జాబు, అంటే రకరకాల పరిస్థితుల వల్ల ఒక మనిషి అనే నా జర్నీ ఇట్లా చివరికి అక్కడికి చేరి చాలా స్పీడ్గా సెలెక్ట్ అయ్యి చాలా స్పీడ్గా డిఎల్ ప్రమోషన్ వచ్చి చాలా స్పీడ్గా నేను డిఎల్ అయిపోయాను. ఈరోజు డిఎల్ జాబ్లో నేనున్నాను. అంటే నేను ఈ స్టోరీ అంతా మీకు బోర్ కొట్టిస్తే నన్ను క్షమించండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానని అంటే మీరు అనుకున్నది అవుతుంది, కాకపోతే కొద్దిగా లేట్ అవ్వచ్చేమో. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే టెన్షన్లు తీసుకోకండి, మీరు చదవండి. ఎందుకంటే దాదాపు 1 రోజుల నుంచి మన పిల్లలు ప్రభుత్వం మీద రకరకాల చోట్ల మెమొరాండంలు ఇస్తూ ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే పెయిన్గా ఫీల్ అవుతుంది మీరు ఒక్కళ్ళే కాదు, ఎందుకంటే లక్షల మంది ఉన్నారు పెయిన్గా ఫీల్ అయ్యే వాళ్ళందరూ వినతి పత్రాలు ఇస్తున్నారు. లోకల్లో ఉన్న మంత్రులకి, ఎమ్మెల్యేలకి పేపర్లు ఇస్తున్నారు. సార్ కొంచెం పోస్టులు పెంచండి సార్ అని అడుగుతున్నారు. ప్రభుత్వం కూడా ఆలోచనలో పడే రోజు వస్తుంది, పడుతుంది. నా ఇన్నేళ్ల అనుభవంలో నేను అనుకుంటున్నాను పోస్టులు పెరుగుతాయి, ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయి. నా అనుభవంలో చెప్తున్నాను, మీరు వినతి పత్రాలు ఇస్తూనే గాంధేయ మార్గంలో వినతి పత్రాలు ఇస్తూ మీరు చదువుకోండి. రిస్క్ అనేది లైఫ్లో ఉంటుంది. ఇప్పుడు మీ లైఫ్లో ఇది చాలా పెద్ద రిస్క్. ఒక మాట చెప్పాలంటే నేను కాదని లేను, పెద్ద రిస్క్ ఇది మీ లైఫ్లో. దీన్ని దాటుకుని బయటపడి మన ఉద్యోగం ఖచ్చితంగా మనం కొడతాం. మీరు అనొచ్చు ఎన్నాళ్ళు మమ్మల్ని మభ్యపెడతారు సార్ మీరు కూడా అక్కడ పోస్టులే కనపడకపోతుంటే అని మీరు అనొచ్చు. దీనికి ఒక చిన్న మాట చెప్తాను నేను. భవానీ అనే ఒక అమ్మాయి కావాలి. ఇట్లాంటి టైంలో మీకు వీళ్ళ గురించి తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. నేను చాలా సీనియర్ పోటీ పరీక్షల కోచింగ్లో, అందువల్ల నేను చెప్తున్నాను, మీరు విని తీరాల్సిందే. భవానీ అనే అమ్మాయి దాదాపు 3 ఏళ్ళు ఉంది. ఆ పీరియడ్లోనే, ఇది 2002, 2003 ఆ టైంలోనే 3 ఏళ్ళు ఉంది భవానీ.
ఆ 3 ఏళ్లలో జాబులు నోటిఫికేషన్ వేయలే అప్పుడున్న గవర్నమెంట్. తర్వాత జేఎల్ వేసింది. ఆ జేఎల్లో పాలిటీ ఉంది, బట్ నా హిస్టరీ లేదు. ఇది అప్పుడు 2002లో వచ్చినప్పుడే. ఆ లాస్ట్ అంచు వరకు ఆ అమ్మాయి వెళ్ళిపోతూ 3 ఏళ్ళు వాళ్ళ భర్త దుబాయ్లో ఉంటారు, 2 పిల్లలు, అత్తగారింట్లో వదిలి వచ్చింది భవానీ అని. మంచి అమ్మాయి, బాగా కష్టపడి చదువుతుంది. ఇక ఆ అమ్మాయి వెళ్ళే రోజు నేను కోచింగ్ ఇస్తూ చదువుకుంటున్నాను నా పక్కన. నేను వెళ్ళే రోజు, రఫీ సార్ 3 ఏళ్ళు ఉన్నాం హైదరాబాద్లో, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, కానీ ఒక్క నోటిఫికేషన్ రాలేదు సార్, ఇస్తారంటారా నోటిఫికేషన్లు, 2002 సంగతి అని చెప్పి కళ్ళెమ్మట నీళ్లు బొట కార్చింది అమ్మాయి. నేను సముదాయించాను, అమ్మ డోంట్ వరీరా, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు తల్లి, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు తల్లి, మంచి రోజులు వస్తాయి తల్లి, నువ్వు వెళ్ళి ఇంటికాడ చదువుకుంటూ ఉండు తల్లి, ఇక్కడ ఫైనాన్షియల్ బర్డెన్ అని చెప్పి అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయిందిరా నాన్న ఆ రోజు. ఆ తర్వాత ఇదే ఈ జేఎల్ ప్లస్ గ్రూప్ 2 2 వచ్చినాయి ఒకేసారి. ఆ జేఎల్లో మా హిస్టరీ పోస్టులు లేవు, నేను కోచింగ్లో ఉన్నాను, కోచింగ్ ఇస్తూ ఉన్నాను. ఆ అమ్మాయి ఇక్కడ చదువుకుని వెళ్ళింది కాబట్టి ఎంఏ పాలిటీ, నాకు తెలిసి వైజాగ్ జోన్కి ఒకే పోస్ట్ అది, రిజర్వేషన్ లేడీస్లో ఆ అమ్మాయికి. ఆ ఒక పోస్టు రాసింది, గ్రూప్ 2 రాసింది. కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళిన 3 నెలలకు 4 నెలలకు నోటిఫికేషన్లు వచ్చినాయి ఒకేసారి. పోస్టులు కూడా బాగా వచ్చినాయి. బాగంటే జేఎల్ డిఎల్ ఎట్లా ఉంటాయి అంటే జోన్కి వచ్చేటప్పటికి తక్కువ పోస్టులు అవుతుంటాయి జేఎల్ డిఎల్, మిగతాయి కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ. గ్రూప్ 2 రాసింది, జేఎల్ రాసింది. గ్రూప్ 2 ఇంటర్వ్యూలు ఉండే అప్పుడు, జేఎల్ ఇంటర్వ్యూ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మ 2 ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చింది. మళ్ళీ వచ్చి సార్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతాను సార్ అని చెప్పి నేను కొన్ని టిప్స్ చెప్పాను. ఇప్పుడు నా హిస్టరీ పోస్ట్ లేదు ఎందుకంటే గవర్నమెంట్ వేయలే, మీకు చెప్పాను ఆ స్టోరీ అంతా. ఆ అమ్మాయికి కొన్ని టిప్స్ చెప్పాను. ఆ అమ్మాయి 2 ఇంటర్వ్యూలకు వెళ్ళింది. ఒక దాంట్లో ఎండోమెంట్ ఆఫీసర్ సెలెక్ట్ అయింది గ్రూప్ 2లో. జేఏలో ఆ జోన్లో ఒక్క పోస్టే లేడీస్ పోస్టు, బీసీఈనో ఏదో సంథింగ్ దేర్, బీసీ బీనో డీనో సీనో, ఆ ఒక్క పోస్టు జేఎల్ కొట్టేసింది, ఎండోమెంట్ కొట్టేసింది. మళ్ళీ వచ్చి సార్ ఈ రెండింటిలో ఏం జాయిన్ అవ్వమంటారు సార్ అని అన్నాడు. నేనన్నాను అమ్మ జేఎల్ జాయిన్ అవ్వు, ప్రశాంతమైన జాబు బాగుంటుంది తల్లి, జేఎల్ జాయిన్ అవ్వమ్మా అని చెప్పాను. సరే సార్ అని తలూపి ఆ అమ్మాయి వెళ్ళి ఎండోమెంట్ ఆఫీసర్ జాబ్ జాయిన్ అయింది. ఎండోమెంట్ ఆఫీసర్ జాబ్ జాయిన్ అయింది ఎందుకంటే ఎండోమెంట్ ఆఫీసర్స్లో ప్రమోషన్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆమె గ్రేడ్ 1లో ఉన్నట్టు ఉంది ప్రమోషన్లో, 2002 స్టోరీ. బహుశా ద్రాక్షారామము సంథింగ్ దేర్ పెద్ద టెంపుల్కి ఒక గ్రేడ్ 1 ఎండోమెంట్ శాఖ అధికారిగా భవానీ ఈరోజు పనిచేస్తూ ఉంది. అందువల్లే నేను చెప్తాను, మనం ఒక రిస్క్ వచ్చింది లైఫ్లో, ఆ రిస్క్ని దాటుకుని మనం ముందుకెళ్ళాలి. ఇది రిస్కే, కానీ మీరు ఒక్కళ్ళు లేరు, మీతో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వినతి పత్రాలు ఇస్తున్నారు, ఆశావాదంతో ఉన్నారు, కష్టపడి చదువుతున్నారు. రాత్రి ఎవరో 2-3 ఓ 10 డౌట్లు అడిగారు ఏపీ హిస్టరీలో, వాట్సాప్లో పెట్టారు 10 మంది, సార్ వీటికి ఆన్సర్లు ఇవి కరెక్టేనా అని చెప్పి. కనుక నేనంటాను వినతి పత్రాలు ఇవ్వండి, గాంధేయ మార్గంలో అడగండి, పోస్టులు పెరుగుతాయి. కాబట్టి నేను ఎందుకంటే అందరికీ అన్నీ చేశాడు జగన్ గారు, కాబట్టి నిరుద్యోగులకు కూడా ఆయన పెంచుతారు, నో డౌట్. నాకు అనిపిస్తుంది అలాగా. కానీ మీరు వినతి పత్రాలు జాగ్రత్తగా ఇవ్వండి, ఎమోషన్కు గురి కాకండి, ఎక్కువగా థింక్ చేయకండి, పోస్టులు పెరుగుతాయి. సరే నేను ఒక మాట అంట, మీరు తిట్టకండి నన్ను. ఎస్, మనం అనుకుంటే ఇప్పుడు ఈ క్షణం మనకి ఇంటికాడ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తే ఓకే, రాకపోతే మనం అనుకుంటే ఈరోజు ఏదో ప్రైవేట్ జాబ్లో జాయిన్ అవుదాం. నేను ఎన్ని జాబులు చేయలేదు, ఏదో ఒక ప్రైవేట్ జాబ్లో. కాబట్టి కరోనా పాండమిక్ ఉంది కాబట్టి ప్రైవేట్ జాబులు కూడా కొద్దిగా కష్టంగానే ఉన్నాయి, అయినా వెతుక్కుని ఎలాగోలా ఓ ప్రైవేట్ జాబ్లో జాయిన్ అవుదాం. మనకు రావాల్సిన విజయం కొద్దిగా లేట్ అవ్వచ్చేమో, మనకు రావాల్సినటువంటి విజయం కొద్దిగా లేట్ అవ్వచ్చేమో, కానీ రాక మాత్రం తప్పదు. ఎన్నో ఉదాహరణలు నా లైఫ్లో నేను చూశాను. కాబట్టి మనందరి వినతి పత్రాలు మన ప్రభుత్వం చూస్తుంది, మేలు చేసే ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి దయచేసి టెన్షన్ లోన్ కాకుండా మనం వినతి పత్రాలు ఇస్తూ మనం ప్రభుత్వాన్ని వేడుకోవడానికి ప్రయత్నం చేద్దాం, సరేనా? దయచేసి కామెంట్స్ పెట్టేటప్పుడు ఎలా పడితే అలా పెట్టకండి. మనం కాబోయే ఆఫీసర్లం రా, మనం రేపు గ్రూప్ 2 ఆఫీసర్లం అవుతాం రా, 10-20 మందికి చెబుతాం రా నాన్న. సరే మీరు అనొచ్చు మా కడుపు మండిపోతుంది సార్ అది ఇదని, మరి నా జర్నీలో నేను ఎంత బాధపడి ఉంటాను రా, నా జర్నీ ఎంత లాంగ్ జర్నీ, నువ్వు చెప్పొచ్చు అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని మీరు అనొచ్చు, నేను కాదంటలా. కానీ నా జర్నీ కూడా మీకు చెప్పడానికి కారణం స్థిరత్వంగా మీరు
కొంచెం ఆలోచన చేసుకుని వినతి పత్రాలు ఇస్తూ మనం మన నిరసనను తెలియజేయడంలో తప్పు లేదు. గాంధేయ మార్గంలో తెలియజేస్తూ మనం టెన్షన్ తీసుకోకుండా జాగ్రత్తగా ఈ రిస్క్ నుంచి మనం బయటపడేటటువంటి మార్గం చేయాలి. ప్రభుత్వాన్ని కూడా వేడుకుందాం, జగనన్నను వేడుకుందాం, పోస్టులు పెంచండి అని. వాళ్ళు తప్పనిసరిగా రెస్పాండ్ అవుతారు, నాకు ఆ నమ్మకం ఉంది. సరేనా? మరి టెన్షన్ పెట్టుకోకండి లైఫ్లో, ఈ వయసులో టెన్షన్లు పెట్టుకోకండి ప్లీజ్. మీ అన్నయ్యగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదురా. నేను ఎప్పుడు చెప్తాను మీకు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. మంచి రోజులు వస్తాయి లైఫ్లో. నా లైఫ్లో రాలేదా? అలా మంచి రోజులు వస్తాయి. కొంచెం టైం పడుతుంది, కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం టైం పట్టవచ్చు. మరి ఉంటాను. నేను మీ హిస్టరీ రఫీ సార్ని. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.